హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్ డిఫరెంట్ స్టైల్. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 3 బంగాళదుంపలు అండ్ కార్న్ఫ్లవర్. దాని తర్వాత 3 బంగాళదుంపల మీద ఉన్న తొక్కంతా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రై షేప్లోని కట్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు కూడా వేసి ఈ విధంగా కొద్దిగా డిప్ చేస్తూ కడుగుతూ ఉండాలి. దీన్ని ఒక 2 minutes వరకు పక్కన ఉంచండి. దాని తర్వాత మనం ఆ వాటర్ అనేది సపరేట్ చేసేసి బంగాళదుంపలు అనేవి సపరేట్ చేసేసుకోవాలి. ఇవి ఒక క్లాత్ మీద వేసుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు క్లాత్ మీద ఉంచాలి. దాని తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దీంట్లోకి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒక 3 tablespoons వేసుకున్నాను. తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఆ బంగాళదుంపలు అనేవి దీంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ బంగాళదుంపలు ఆ కార్న్ఫ్లవర్తో మిక్స్ చేసాం కదా, అవి ఒక్కొక్కటి తీసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్ అన్నీ పోయే వరకు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పక్కకు తీసేసుకోవడమే. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.